గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 4 డేస్ నుంచి పడుతున్న ఈ చిన్న వర్షాలకే ఈ రహదారి పరిస్థితి అండి. చూడండి ఈ రహదారి పరిస్థితి, ఈ ఇళ్ళ పరిస్థితి. ఒక్క 4 డేస్ నుంచి పడుతున్న ఈ చిన్న వర్షానికి. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా విలేజ్లో సిటీలో ఎలా ఉంటుందో నాకు అది ఐడియా లేదు, కానీ విలేజ్లో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. ఇంతమంది మేము అభివృద్ధి చేస్తున్నాము, చేస్తాము. ఇంతమంది 75 ఏళ్ళ నుంచి అభివృద్ధి చేస్తుంటే ఎందుకని ఇలా ఉంది? ప్రజలకు కావాలని రోడ్లు తవ్వేశారా? రోడ్లను తవ్వలేదండి. ఇదే రోడ్లు 75 సంవత్సరాల నుంచి కూడా ఇవే రోడ్లు. ఒక్క రోజులో పూర్తి కాకపోవచ్చు, కానీ సంవత్సరానికి ఒక రోడ్డు అన్న వేయాలి కదా. ఒక్క 4 డేస్ వర్షం పడితే ప్రజల పడే అవస్థ ఇది. నాయకులు మాత్రం మేము అభివృద్ధి చేస్తున్నాము, ఇంత చేశాము, అంత చేశాము. ఒక వ్యక్తి అంటాడు పెత్తందారులకు పేదలకు మధ్య ఘర్షణ అంటాడు. పెత్తందారులైనా పేదలైనా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, మేము పేదలము, నా ఎస్సీలు నా కలి. ఆ ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఈ రహదారిలో నుంచే నడవాలండి. ఆ ఎస్సీలైనా ఎస్టీలైనా ఇంకొక వ్యక్తి అందరూ ఇదే రోడ్డు నుంచి, ఇదే దారిలో నుంచి నడవాలి. ఎంతో దరిద్రం చూడండి, ఎంతో దరిద్రం. ఈ దరిద్రంలోనే పొద్దునే 5 o'clock లేపి పింఛన్ ఇవ్వడానికి ఏమో డబ్బులు ఉన్నాయి. ఈ రహదారులని శుభ్రం చేయడానికి మాత్రం డబ్బులు. పొద్దున్నే 4 o'clockకి అవ్వలు తాతలు పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ అవ్వలు తాతలే. పాపం పింఛన్లు తీసుకునే అందరూ ఒంటరి మహల్లే. భర్త ఉన్న వాళ్ళకి ఎవరికి పింఛన్లు ఇవ్వట్లేదు. పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ వికలాంగులే. అసలు ముఠాలో 1000 రూపాయలు కూలికి వెళ్ళేవాడు వికలాంగుడు. వాడికి 6,000 నెలకు పింఛన్. తప్పలేదు, గవర్నమెంట్ ఇస్తుంది, ఓకే, దానికి ఇవ్వడం కాదను, కానీ అట్లీస్ట్ కనీస సదుపాయాలన్నా చేయాలి కదా. కనీస సదుపాయాలు ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇది చూడరు. జస్ట్ ఈ గవర్నమెంట్లో పట్టించుకోకపోతే ఒక ఇంటి వ్యక్తి జస్ట్ ఒక టాటతోని ఒక కాలిబాట పోసుకున్నాడండి. జస్ట్ కొంచెం కాలిబాట, అది కూడా బురదే. అతను కాలిబాట పోసుకున్నాడు సొంతంగా. అది అతను కూడా రహదారి మొత్తం పోయినా అతని వల్ల కాదు. జస్ట్ కొంచెం దూరం కాలిబాటగా, ఈ గుంతలో నీళ్ళుంటే అతనికి ఇబ్బంది అని, అతని ఇంటి వరకు మాత్రమే. అంటే ఎవరింటి ముందు వాడు రహదారి వేసుకోవాలి. అలా ఎవరింటి ముందు వాడు కాలిబాట పోసుకుంటే ఇక గవర్నమెంట్ ఎందుకు? ఇదిగోండి, మీరు తీసుకునే ఆ పింఛన్ అవ్వాతాతలు కూడా ఇదే టెంపుల్కి రావాలి. రోజు సాయంత్రం పూట పూజ చేసుకోవాలి. కొంచెంసేపు మనశ్శాంతిగా ఉండాలి. ఆ మనశ్శాంతి ఉండటానికి కూడా కాళ్ళ రోత్తోని గుడికి వెళ్ళాలండి. చూడండి, అదే గుడి, అదే టెంపుల్, డైలీ ఇక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే అందరూ అవ్వాతాతలు కదా, ఇబ్బంది పడతారు. ఆలోచించండి. నువ్వనే నా ఎస్టీలు, నా బీసీలు అందరూ లేని వాళ్ళు కూడా అందరూ ఇదే రోడ్లోనండి, ఇదే రహదారిలో నడవాల్సిందే. బీసీలు ఎస్సీలు మనతో లేని వాళ్ళు నువ్వనే ఆ లేని వాళ్ళకి ఆ మొత్తం పేదలందరూ కూడా ఇదే దారిలో వెళ్ళాలండి. మరి నువ్వనంటే అదే పేదలే కదా. మరి ఆ పేదలకు ఈ రోడ్లు వాళ్ళు సొంతగా ఎలా వేసుకోగలుగుతారు? నువ్వే వేయాలి కదా. సరే, పెత్తందారులు అంటే పల్లెటూరులో హెలికాప్టర్లో తిరుగుతారు వాళ్ళందరూ. ఆ పెత్తందారులు పల్లెటూరులో కూడా హెలికాప్టర్లు వేసుకొని కాలు కింద పెట్టుకొని తిరుగుతారు పాపం, నీ ఉద్దేశంలో. కానీ నువ్వనే పేదలు ఇక్కడి నుంచి నడవాలి కదా. ఆ పేదల కోసం నువ్వు రోడ్డు వేయలేదు కదా. పెత్తందారుల కోసం అంటే నువ్వు వేయలేదు, పేదల కోసం వేయలేదు కదా, వేయలేదు. సరే, వాళ్ళంటే పోయారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూడ 2 నెలలు అవుతుంది. వీళ్ళు చేయలేదు. నేను ఇక్కడ రాజకీయ నాయకులని, రాజకీయ పార్టీలని బ్లేమ్ చేయట్లేదండి. స్థానికంగా ఉండే నాయకులే, స్థానికంగా విలేజ్లో ఉండేవాళ్ళే. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి అవసరం లేదు, నువ్వు చెప్తే చేస్తాడంతే. నీ ఓట్ల కోసం మాత్రమే నీ ఇంటి దగ్గరకు వస్తాడు, మిగతా టైంలో రాడు. అతనికి అవసరం లేదు. గెలిచామా, నా పని నేను చూసుకున్నాను, నా బిజినెస్, నా అవసరాలు. అట్లీస్ట్ అప్పుడు దాకా ఊళ్ళో తిరిగావు కదా. నువ్వన్నా నీ రహదారి పరిస్థితి ఇంత దరిద్రంగా ఉంటే చెప్పి మినిమం ఒక 20 ట్రక్కులు లేదా 30 ట్రక్కులు మట్టన్న పోపించి లెవెల్ చేయించవచ్చు కదా. అది చేయం కదా. ఎందుకంటే డబ్బులు అవుతాయి. ఓటుకి 2,000 3,000 మాత్రం డబ్బులు ఉంటాయి, వీటికి మాత్రం డబ్బులు ఉండవు. ఒక 20 ట్రక్కులు వేసుకున్న 25,000, 10,000, 20,000, ఏదో మ్యాక్సిమం అయితే ఇక్కడి నుంచి దాకా ఒక 50,000. ఇది డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉండవు ఈ నాయకుల దగ్గర. ఇది ప్రస్తుతం మన పరిస్థితి. ఇంత ఘోరంగా ఉందండి. ఇంత ఘోరమైన పరిస్థితి పల్లెటూరులో ఉంది. జై హింద్, జై జనసేన.